దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఉచితం చేయాలి ఉచితం చేయాలి జై తెలంగాణ జై తెలంగాణ డౌన్ 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 ఉచితం చేయాలి ఉచితం చేయాలి దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఉచితం చేయాలి జై తెలంగాణ జై తెలంగాణ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన హలో హలో కాంగ్రెస్ పాలన జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఉచితం చేయాలి ఉచితం చేయాలి ఉచితం చేయాలి ఉచితం చేయాలి డౌన్ 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 కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన డౌన్ 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 హలో హలో మళ్ళీ ఇలా సౌండ్ పెంచు మైక్ నెంబర్ 2 జై తెలంగాణ జై తెలంగాణ డౌన్ 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 అన్న సైడ్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ వర్ధిల్లాలి వర్ధిల్లాలి డౌన్ 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 ఉచితం చేయాలి ఉచితం చేయాలి డౌన్ 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 జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఉచితం చేయాలి
తెలంగాణ ఎల్ఆర్ఎస్ వెంటనే విస్తరణ చేయాలి ఎల్ఆర్ఎస్ వెంటనే విస్తరణ చేయాలి ఎల్ఆర్ఎస్ వెంటనే విస్తరణ చేయాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కాంగ్రెస్ డౌన్ మన నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం. ఒక్కసారి హెచ్ఎండి అధికారులకు ఒక 5 మంది రిప్రజెంటేషన్ ఇచ్చి వెంటనే ఈ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి ఎల్ఆర్ఎస్ విషయంలో అని చెప్పి, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఫ్రీగానే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు మరి పేద మధ్యతరగతి కుటుంబాలను నడ్డిమిర్చే ప్రయత్నం చేస్తున్నటువంటి మరి ఈ ప్రభుత్వానికి వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మరి ఈ రోజు ఈ ధర్నాలో భాగస్వామైనటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ఒక 5 మంది రిప్రజెంటేషన్ ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఒక 5 మంది మీరు వెళ్ళండి. ఆ ఎస్ఐ గారు సిఐ ఎవరైనా ఉన్నారా? ఒక 5 మెంబర్స్, ఒక 5 మెంబర్స్ రిప్రజెంటేషన్ ఇస్తారండి. ఫోటోగ్రాఫర్స్ ఉండి మీడియా అక్కడికి వచ్చి మాట్లాడు. చెప్పండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఓకేనా? ఉండండి. 2 నిమిషాలు. చాలమ్మా. హలో, రాకేష్
రిప్రజెంటేషన్ ఇస్తూ ఎవరన్నా పోయొస్తే పోయినండి.
కాంగ్రెస్ 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 ఒత్తురా నాయన ఒత్తురా నాయన ఒత్తురా నాయన మొత్తం మీడియా రెడీయా దయచేసి ప్లీజ్ మొత్తం మీడియా అక్కడ ఉన్నారు రమ్మ హలో హలో మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు వారితో కూడా మాట్లాడించే సార్ ఏం డిమాండ్ చేస్తున్నారు? గతంలో నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అంటూ కూడా కొన్ని కామెంట్స్ కూడా చేశారు. రక్త మాంసాలు తాగే విధంగా కొంతమంది ప్రయత్నం చేసినట్టు మీరేం చెప్తారు సార్? ఏం డిమాండ్ చేస్తారు? ఆ రోజు 10 సంవత్సరాల ఏ రోజు టీఆర్ఎస్ కానీ ఎల్ఆర్ఎస్ కానీ ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన దానివల్ల మధ్య పేద పేద కుటుంబాలకు 25 లక్షల మంది ఎల్ఆర్ఎస్ విషయంలో మేము దాని ముందు తీసుకెళ్ళి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి తప్పని ఈ రోజు మంత్రులుగా ఉండదు మంత్రి సమాచారం గారు సీతమ్మ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు ఏమన్నారు? మా ప్రభుత్వం వస్తుంది నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ మేము ఉచితంగా చేస్తామని చెప్పి ఇప్పుడు రీసెంట్గా ఆరోపణ చేసి కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన మీడియా రెడీయా? మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు ఎల్ఆర్ఎస్ విషయంలో మా 10 సంవత్సరాల ప్రభుత్వంలో పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన ఆ రోజు ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు కూడా ఒక 25 లక్షల కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో
మనం ఆ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయలే. బట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చింది. ఒక్క ఎల్ఆర్ఎస్ఏ కాదు, మీకు ఫార్మాసిటీ విషయంలో కానీ మెట్రో విషయంలో కానీ చాలా అంటే అలవిగానే హామీలన్నీ ఆ రోజు ఇచ్చింది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడున్నటువంటి మంత్రులు ఎవరైతే బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసారు. వీళ్ళు అటు కోర్టులో వేసినటువంటి మీరు ఆగండి, నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్, మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. ఆ వీడియోస్ కూడా మీ లైబ్రరీలో ఉన్నాయి. మా డిమాండ్ అలా మీరు షెడ్యూల్ కూడా డేట్లు ఇచ్చారు, 31 మార్చి వరకు చేస్తామని చెప్పి మీరు వెంటనే ఉపసంహరించుకొని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటువంటి ధర్నాలు ప్రజల్ని చైతన్యవంతం చేసి మీ మీద ఒత్తిడి తెస్తాం. అవసరం అనుకుంటే లీగల్ గా ఫైట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ వరకు చేసే వరకు వదిలిపెట్టే సమస్యనే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీరు ఎలక్షన్ల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. బట్ ఇది ఏకంగా 25 లక్షల కుటుంబాలకు నష్టం జరిగేటువంటి అవకాశం, వాళ్ళ నడ్డి విరిచేటువంటి ప్రయత్నం, వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తున్నారో వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. తప్పకుండా మరి ప్రభుత్వం పునరాలోచన చేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెంటనే ఉపసంహరించుకొని పేదవాళ్లకు ఫ్రీగా రిజిస్ట్రేషన్, అది మీ ఎన్నికల కమిట్మెంట్ మీరు చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ప్రసాది శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వం, ప్రసాది శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వం. కాంగ్రెస్ కాంగ్రెస్ వద్దురా నాయన, కాంగ్రెస్ పాలన వద్దురా నాయన, కాంగ్రెస్ పాలన. ఎల్ఆర్ఎస్ కు వెంటనే యుద్ధం చేయాలి, ఎల్ఆర్ఎస్ కు వెంటనే యుద్ధం చేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.